ఎంతైనా పెద్దలు పూజలను ఊరికే అనలేదు. చూడండి మిక్సీ జార్ లో చింతపండు పులుసు మొత్తం పెట్టింది పద్మమ్మ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మమ్మ అసలు ఇంత తెలివి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు మమ్మీ. పొదుపా ఏమో ఏమంటే ఇప్పుడు చింతపండు పులుసు అంటే మళ్ళీ ఒక బౌల్ తీసుకొని చేస్తాం అట్లాంటిది. నువ్వు ఇప్పుడు మమ్మీ ప్రాసెస్ నువ్వే చెప్పాలా? చెప్తావా? అయిపోయి ఫ్రెండ్స్, సండే స్పెషల్ చేపల పులుసు. సో పద్మమ్మ చేపల్ని మొత్తం బాగా కడిగిస్తుంది అనమాట. ఇప్పుడు చేపల స్పెషల్ మమ్మీయే చెయ్యాలి. మమ్మీ ఎన్ని టిప్స్? చేపలు కడిగేటప్పుడు ఎట్లా కడగాలి అనేది ఏమైనా టిప్స్ చెప్తావా? చేపలు ఉప్పు వేసి కడగాలి. అది అందరికి తెలుసు కదా, కొత్తగా చెప్పాలి కదా. బియ్యం కడిగిన నీళ్ళతో కూడా కడగవచ్చు. కడిగితే ఏమైతుంది? చేపలు తెల్లగా వస్తాయి. అవునా? తెల్లగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మమ్మీ మిక్సీ జార్లో ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ఉప్పు, కొంచెం మెంతులు అనేవి వేసిందండి. సో ఇది ఫైన్ పేస్ట్ చేయమని చెప్పింది. అలాగే పక్కన బాండి పెట్టుకొని ఆల్రెడీ ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసింది కదా, అదే ఆయిల్ అనేది ఇందులో వేసేసింది. అండ్ ఇక్కడ మనకి ఉల్లిపాయలు అండ్ పుదీనా, మెంతం కూర, ఇదేమో చేపల్ని మొత్తం కడిగేసి పక్కన పెట్టేసుకుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ ఆల్రెడీ మనకు సరిపోయినంత చింతపండు పులుసు అనేది నానబెట్టేసుకుంది. ఇప్పుడు ఇది చూపించాను కదా, ఇది మిక్సీ జార్ వేసేసి గ్రైండ్ చేసేస్తుంది. చేసేసి సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేపల కంట మనం ఆల్రెడీ మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం కలిపేస్తుంది అంట మమ్మీ. ఇప్పుడు పసుపు వేసుకుంది ఫ్రెండ్స్, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కారం. ఇగో ఫస్ట్ కారం వేసుకో, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్లు వేస్తున్నా. 3 స్పూన్లు వేస్తున్నా. ఎంత? కిలోన్నరనా? కిలోన్నర. ఇది మీ టేస్ట్ తగ్గట్టు ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంతేనా? స్పూన్. చాలా? ఇంకొంచెం? కొంచెం హాఫ్ స్పూన్. అన్నీ కలిపి దీనికి ఏమన్నా నానేది ఏమన్నా ఉంటుందా మమ్మీ? డైరెక్ట్ వేసుకోవచ్చా? టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేదంటే ఏమంటే కలిపి 5 నిమిషాలలోనైనా వండుకోవచ్చు. అంతేనా? దానికి దీనికి ఏమన్నా టేస్ట్ చేంజ్ చేస్తారా? ఫ్రైకి మాత్రం నానాలి. ఫ్రైకి నానాలా? పులుసుకి అవసరం లేదా? పులుసుకి అవసరం లేదు. ఓకే. మరి ఇక్కడ నూనె పెట్టినావు కదా, నూనె ఇవి కలిపిన తర్వాత తాలింపు వేసేస్తాం. అవునా? సో కొంచెం ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్, అందులోకి మెంతులు వేయమన్నది. సో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసాను. అండ్ మా అమ్మ అయితే అలా కలిపేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఉల్లిపాయ వేయించేస్తున్నాను అనమాట. అక్కడ మమ్మీ చింతపండు రసాన్ని కూడా పులుసు అనేది పిసికేస్తుంది. అండ్ ఇక్కడ చేపలు కూడా మొత్తం అంతా కలిపేసింది. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఆల్రెడీ మనం ఫిషెస్కి వేసాము, బట్ తాలింపులో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. మెంతం కూర అండి, మెంతం కూర వేసేస్తున్నాను. అలాగే పుదీనా అండి, పుదీనా కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా ఒకసారి కలిపేస్తున్నాము. సో ఫ్రెండ్స్, టమాటా కూడా వేసేసేయండి. అలాగే పసుపు అండి, పసుపు కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకున్నాము. సో ఇప్పుడు అలాగే మమ్మీ కలిపేసుకున్న ఫిష్ని కూడా ఇందులో వేసేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఆయిల్లోనే కొంచెం చేప ముక్క అనేది వేగాలంట. స్లోగా పెట్టి సిమ్లో మెల్లగా కొంచెం సేపు ఉడికియాలి. ఓకే. మూత పెట్టాలా లేకపోతే డైరెక్ట్ గా అట్లనే ఉన్నా ఓకేనా? కొంచెం అన్ని కలిపి మూత పెట్టేస్తే కొంచెం. ఓకే. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక ముక్క పైన ఒక ముక్క లేకుండా కొంచెం విడివిడిగా పెట్టేసి సిమ్ అనేది స్టవ్ అనేది సిమ్ లో పెట్టేసింది. అండ్ ఇప్పుడు లిడ్ తో కవర్ చేసేసి ఒక 5 నిమిషాలు
ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేస్తే అంత నూనె పైకి వచ్చే వరకు తేలాలి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మమ్మీ ఏం చేసిందంటే ముక్కలు అనేది ఆయిల్లో వేయించాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక సైడ్ పెట్టాను. ఇప్పుడు మమ్మీ ఇంకొక సైడ్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టింది. కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, అలా మొత్తం ముక్కలు అన్నీ పట్టేసి ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలంట. అప్పటి వరకు మనం లిడ్తో కవర్ చేసేసి పెట్టేసుకుందాము. 5 minutes అయింది ఫ్రెండ్స్, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే దా ఇక్కడ చెప్పు. మా మమ్మీ రావట్లేదు వీడియోకి, అందుకే నేనే చెప్పాల్సి వస్తుంది. సో ఆయిల్ చూసారు కదండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేవింది కదా. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? పులుసు పోసేస్తా. పులుసు వేసేస్తావా? ఎంతైనా పెద్దలు పూజలను ఊరికే అనలేదు చూడండి. మిక్సీ జార్లో చింతపండు పులుసు మొత్తం పెట్టింది పద్మమ్మ. మమ్మ అసలు ఇంత తెలివి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు మమ్మీ. పొదుపా? ఏమో మేమంటే ఇప్పుడు చింతపండు పులుసు అంటే మళ్ళీ ఒక బౌల్ తీసుకొని చేస్తాం, అట్లాంటిది నువ్వు జార్లో అది కొబ్బరి ఉల్లిపాయ పట్టినాం కదా, అందులోనే పులుసు పోసిన. ఓకే, అదే ఉల్లిపాయ టమాటా కొబ్బరి వేయలే కదా మరి, కొబ్బరి అంటున్నావు. ఉల్లిగడ్డ టమాటా మెంతులు జీలకర్ర ఉప్పు వేసినాం కదండి. అదే దాంట్లో చింతపండు పులుసు అనేది పెట్టేసుకుంది అనమాట. అండ్ మసిలిన తర్వాత మసాలా వేసుకొని తినేయడమే, అంతేనా? అయిపోయినట్టు చేపల పులుసు. అవునా? సో ఇది బాగా మసలాలంట ఫ్రెండ్స్, మసలే వరకు చూద్దాము. ఇప్పుడు మూత పెట్టాలా అవసరం లేదా? ఓకే, మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూసేస్తే చేపల కూర రెడీ. అంతేనా? 10 minutes అయింది. 10 minutes తర్వాత చూడండి చేపల పులుసు అనేది పొగలు వచ్చేస్తుంది, పులుసు కూడా మసులుతుంది అనమాట. ఇప్పుడు ఏమేయాలి? మసాలా వేస్తున్నా. ఓకే, అంటే ధనియాల పొడియా మసాలా? పొడి. ఓకే, ధనియాల పొడి వేసేస్తుంది ఫ్రెండ్స్. అండ్ దించే ముందు కొంచెం కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కూడా వేస్తుంది పద్మమ్మ. సో చేపల కూర అయితే మసులుతుందండి. సో మొత్తానికి ఇలా ఉందన్నమాట. అమ్మ ఏమని చెప్తావా? చేపల కూర తయారైంది. అంతేనా? అంతే, చేపల కూర రెడీ. వేడిగా టేస్ట్ చేయి. చేపల కూర ఈ రోజు కంటే రేపు తింటే చాలా బాగుంటది, కానీ రేపు సోమవారం కదా, ఈ రోజు సాయంత్రమే తినేయండి. అంటే ఇప్పుడు వద్దంటవా? తిను, వేడిగానైనా తినొచ్చు, చల్లారిన తర్వాత తినేసేయి. సరే అయితే మరి తిందామా? నేను చేసిన ప్రాన్స్ కర్రీ, నువ్వు చేసిన చేపల పులుసు తినేద్దామా? పిల్లలందరినీ తీసుకొస్తాము, అందరం ఒకేసారి తినేద్దాం. ఓకే డన్ ఫ్రెండ్స్, ఫైనల్లీ లంచ్ రెడీ అన్నమాట. బగారా రైస్ అండ్ ఇది మమ్మీ చేసిన చేపల పులుసు. అండ్ నెక్స్ట్ కమ్స్ విత్ రొయ్యల కర్రీ. ఫ్రాన్స్ అన్నమాట, ఫ్రాన్స్ కర్రీ చేశాను నేను. సో ఇప్పుడు లంచ్ రెడీ, సండే స్పెషల్. సో మమ్మీ కోసం స్ప్రైట్ ఆర్ థమ్స్ అప్ కూడా తెప్పించిన నేను. సండే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్, చేపల పులుసు అండ్ ప్రాన్స్ కర్రీ అన్నమాట. అది మమ్మీ తింటది. Why? You have to eat. Amma made small fishes, you know. Amma eat నేను చేసిన ప్రాన్స్ కర్రీ చేసేస్తా. ఓకే, ఫస్ట్ నువ్వు నా ప్రాన్స్ కర్రీ తినాలి, వాడికి నేను కల్పిస్తాను. ప్రాన్స్ అండ్ బగారా కర్రీ మమ్మీ ఇప్పుడు తినేసి చెప్పేస్తుంది అనమాట ఎట్లుంది అనేది. నేను తింటేసా వాడికి, నువ్వు తినేసా. అది యూ ఈట్ స్మాల్ ఫిష్. ఓకే, బాగుంది, మమ్మీ చేసింది బాగుంది, సూపర్. మమ్మీ నిజం చెప్పు, బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకంటే బెస్టా కాదా? నాకంటే బెస్ట్ దీంట్లో చేపల కూరలో నేను చేసి చెప్పాలి ఇంకా, అది నేను. సో అది కలిపిచేస్తాం. సో ఇలా అయితే మమ్మీ అయితే తినేస్తుంది. సో తినేప్పుడు ఎక్కువ చేయొద్దు. అది లెట్స్ ఈట్ స్మాల్ ఫిష్. ఓకే ఓకే. ఫైనల్ గా మమ్మీ చేసిన చేపల పులుసు బాబాకి ఇచ్చేసిన అనమాట. సో బాబా మనకు రివ్యూ చెప్పేస్తాడు ఎట్లుంది అనేది. మంచి. ఇప్పుడు నిజం చెప్పు, మా కెమెరా బంద్ చేసిన. సూపర్, ఎన్నోసార్లు మనం చేస్తాం కానీ ఆ టేస్ట్ వచ్చిందా?
ఎంతైనా చేపల కూర అంటే మా అమ్మ అంటేనే చేపల కూర చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీయా? మంచిగా సెట్ అయ్యింది. మంచిగా బాగానే ఉన్నది. ఇంకా మంచిగా సెట్ అయ్యింది. ఓకే. సండే విత్ చేపల పులుసు, ప్రాన్స్ కర్రీ, బగారా సెట్ కదా? మంచిది.